హాయ్ అండి. ఈరోజు మనం గోంగూర పులావ్ అండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా గోంగూరతో ఒకసారి ఇలా పులావ్ ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. నోటికి రుచిగా ఉంటుంది. గోంగూర పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం నూనె అలాగే కొంచెం నెయ్యి వేసుకోండి. అవి కొంచెం కాగాక బిర్యానీ మసాలా అలాగే కొంచెం పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక మీడియం సైజ్ ఒక చిన్న టమాటో వేసుకోండి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి చిన్న టమాటో వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసి ఒక కట్ట గోంగూర అండి నేను వేసుకుంది. గోంగూర వేసి కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం పుదీనా అలాగే కొంచెం పసుపు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక కొంచెం ధనియాల పొడి అలాగే బిర్యానీ మసాలా వేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక ఇక్కడ నేను 2 గ్లాసులు నానబెట్టిన రైస్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ అలాగే కొత్తిమీర వేసుకొని ఉడికించుకుంటే చాలా సింపుల్గా అయిపోయే గోంగూర పులావ్ రెడీ.